అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు గుడ్డిగా నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. దీన్ని మీరు తట్టుకోలేరు. కోపంతో మీరు డిప్రెషన్లో కూడా పోవచ్చు. కానీ మీ తల్లిదండ్రులు మీకు చాలా బాగా ఈ డిప్రెషన్ నుండి బయటకు తీయగలుగుతారు. మీ స్నేహితులు మీకు ఆదుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేయకండి. అనుకోని ప్రయాణాలు చేయటం వల్ల మీకు మరి ఈరోజు నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. సోదరులతోటి విభేదాలు జరగకుండా చూసుకోవాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. ఈరోజు ఆస్తి వ్యవహారాల తగాదాలు ఖర్చులు అనేవి పెరుగుతాయి. కార్యక్రమాల అవరోధాలు అయితే తప్పవు. వాణిజ్య వ్యాపారాలు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. చిత్ర పరిశ్రమ వారు వైద్యులకు నిరుత్సాహంగా ఉంటుంది. విద్యార్థులకు అవకాశాలు తప్పిపోతాయి. మహిళల ఆశలు ఫలించవు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు దోష నివారణ కొరకు బంగారు రంగు దుస్తులను దానం చేయాలి లేదా పసుపు రంగు దుస్తులను దానం చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించడం ద్వారా, సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది. ఇక కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల యొక్క సలహాలను పాటించాలి. భార్యతో సంప్రదింపులు జరపాలి. వ్యవహారాల్లో పురోగతి అనేది కనిపిస్తుంది. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. రాబడి పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తే మీకు శుభప్రదంగా ఉంటుంది. మీ ఇష్టదేవత అనుగ్రహం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాల్లో ఉత్సాహం పెరుగుతుంది. వాణిజ్య వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. క్రీడాకారులు సాంకేతిక నిపుణులకు ఊహించిన అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులకు కొంత పురోగతి కనిపిస్తుంది. మహిళలు విశేష కీర్తి గడిస్తారు. తెలుపు రంగు దుస్తులను దానం చేయటం వల్ల మరియు వెంకటేశ్వర స్వామిని పూజించటం వల్ల మీరు శుభప్రదంగా ఉంటుంది. కొన్ని కార్యక్రమాల్లో అవంతరాలు ఉంటాయి. ఇంట బయట చికాకులు తప్పవు. దూర ప్రయాణాలు అయితే ఉండవచ్చును. మరి దూర ప్రయాణాలు మానుకుంటేనే ఉత్తమము. గర్భిణీ స్త్రీలు మాత్రము ఈరోజు ఇంటిని బయట గడప దాటి బయటకు వెళ్ళకూడదు. తగిన విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. మరీ అత్యవసరం అనిపిస్తే మాత్రము ఈరోజు గర్భిణీ స్త్రీలు మరి అమ్మవారికి పూజించి మరి కుంకుమను వర్తించుకొని తర్వాతనే బయటకు వెళ్ళాలి. ఒక నల్ల పసుపు కొమ్మని ఎర్రటి బట్టలో చుట్టి తన దగ్గర ఉంచుకోవడం ద్వారా ఎటువంటి హాని అనేది మరి గర్భిణీ స్త్రీలకు దరిచేరదు. వ్యాపారాలు మరి విషయాల్లో వేగం పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో ఉన్నటువంటి అసంతృప్తి తొలగించడానికి గట్టి ప్రయత్నాలు అనేవి చేస్తారు. పారిశ్రామిక వ్యవసాయ రంగాల వారికి అనుకోని సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులకు ఒత్తిళ్లు ఉంటాయి. కొంతమందికి ఇక మహిళలకైతే గందరగోళంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు దోష నివారణ కొరకు పసుపు రంగు దుస్తులను దానం చేయాల్సి వస్తుంది. అంగారక స్తోత్రాలను పఠించడం ద్వారా ఉత్తమముగా ఉంటుంది. కొన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆత్మీయుల నుంచి ఆర్థిక మాట సహకారం అయితే అందుతుంది. అందరితోనూ ప్రత్యేక గౌరవం అనేది పొందగలుగుతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కోకండి. లక్కీ సంఖ్య 64 మరియు లక్కీ కలర్ అయితే మరి వైలెట్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.